జగన్ని దూషించాలి, ద్వేషించాలి. అదానీ జోలికి వెళ్ళొద్దు. అదానీ పవర్కి సంబంధించినటువంటి దాన్ని క్యాన్సిల్ చేస్తే టోటల్ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. కాబట్టి అదానీ వ్యవహారంలోనేమో పేపర్లలో వార్త రాస్తారు, ప్రభుత్వం మాత్రం ఎట్లాంటి చర్య తీసుకోదు. కానీ పేపర్లో మాత్రం దోచేశారు, దోచిపెట్టారు అన్నటువంటిది రాస్తుంటారు. అదే సందర్భంలో అది అదానీది కాదు, సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, సెకీకి అదానీ అమ్మితే మాకేంటి సంబంధం అని వాదించుకొస్తుంది. ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా వీళ్ళకి ఒక అయాచితమైనటువంటి వరం లభించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పింది ఏపీఆర్సీ. ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ స్పష్టం చేసిందంటూ అందుకు అనుగుణంగానే ఏపీఆర్సీ ఆమోదించిన విద్యుత్ డిమాండ్ ప్రణాళిక లోటు అంచనా వేస్తే ఆ లోటు 22-23లో 2,948 మిలియన్ యూనిట్ లోటు ఉంటుందని, 23-24 9,375, 24-25లో 17,137, 25-26లో 25,726, 26-27లో 35,600, 27-28లో 46,702, 28-29లో 59,229 మిలియన్ యూనిట్లు లోటు ఉంటుందని అంచనా వేస్తే, ఈ సిఈఏ అంచనా ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వివరాలు లెక్కేసుకుని అంచనాల ప్రకారం ఈ కొన్నారు తప్పించి మరేమీ లేదు అన్నటువంటి కోణాన్ని సాక్షి ద్వారా హైలైట్ చేసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.